హాయ్ అండి. వన్ మోర్ వ్లాగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి బబ్లు వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఈ సండే రోజు వ్లాగ్ అన్నట్టు. సో పిల్లలకైతే మార్నింగ్ అయితే మా వారు ఆమ్లెట్ వేసి ఇచ్చారన్నట్టు. కొంచెం లైట్గా ఆయిల్ వేసి అయితే ఇట్లా దోశలాగా వేసి ఇచ్చారు. వాళ్ళు చాలా ఇష్టంగానే తినేసారన్నట్టు. ఇక సండే కదా, నేను పొద్దున్నే వాళ్ళను లేపలేదు. కానీ సండే రోజు తొందరగా లేస్తారు. మామూలు టైంలో స్కూల్ టైమింగ్స్లో మాత్రం అస్సలు లేవరు. ఇక ఏంటంటే సండే కదా, ప్రిపేర్ అయితే చేస్తున్నాను. తొందరనే స్టార్ట్ చేస్తా టిఫిన్ అయిపోయిన వెంటనే. ఇక పిల్లలకు కూడా అది సండే కదా, ఎవ్రీ సండే కంపల్సరీగా హెడ్ బాత్ అయితే చేపిస్తా. ఇక మామూలు టైంలో అయితే వాళ్ళకి ఏంటో మామూలు బాత్ చేయడానికే తెగ కష్టపడిపోతుంటారు. బాత్ చేపించేది నేనే, అయినా కూడా బాగా కష్టపడతారు అన్నట్టు. అట్లా అదేంటి ఓవర్గా ఫీల్ అయిపోతుంటారు. ఇక హెడ్ బాత్ అంటే అసలు చేతికి కూడా దొరకరు. ఇప్పటికీ బయటికి జంప్ అయిపోయారు వాళ్ళు. ఫ్రెండ్ వాళ్ళు కింద ఫ్లోర్లోకి వెళ్ళిపోయారు. పిలిచినా కూడా రారు. ఇక ఓకే, నేను వంట స్టార్ట్ చేసుకొని ఇక లాస్ట్ ఎండింగ్లో వాళ్ళకి స్నానం చేపిస్తా అన్నట్టుగా చూస్తున్నా. ఇక్కడైతే నేను బగారా రైస్ వేస్తున్నా. అందులోకి ఇవన్నీ తీసుకున్న ఈ ఐటమ్స్ నేను పాత వీడియోస్లో కూడా చాలా వరకు మన వీటి గురించి అయితే ఉంటాయి. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చెక్ చేయండి, చూడాలనుకుంటే. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకైతే చెప్తున్నా, నా పేరైతే శ్రవంతి అండి. నేను వ్లాగ్స్ చేస్తుంటాను. చాలా సింపుల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ అనుకుంటే, మీకు కంటెంట్ అనేది నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఏంటంటే, ఇంకా ఏంటి విశేషాలు? ఫుల్గా అయితే ఎండలైతే ఫుల్గా వస్తున్నాయి. మామూలుగా ఒక 20 డేస్ అయిందా ఎండలు చాలా వస్తున్నాయి కదా, ఉబ్బరిస్తుందండి ఫుల్గా. ఇంకేంటంటే మంచి కాటన్ డ్రెస్సెస్ తీసుకోవాలని ఉంది నాకైతే. ఇంకా చూద్దాం. ఏంటంటే మధ్యాహ్నం అయితే కిచెన్లో ఉండలేమనిపిస్తుంది నాకు. అందుకే పొద్దున్నే వంట చేసేసుకొని మళ్ళీ ఆఫ్టర్ 6 o'clock ఈవినింగ్ అప్పుడు కిచెన్లోకి రావాలనిపిస్తుంది. అంతగా అసలు వేడనిపిస్తుంది. ఇంకా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా ఏంటంటే అసలు మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కదా. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్లు మాత్రం పెరగట్లేదు. ఇక నాకు పాత ఛానల్లోనే సబ్స్క్రైబర్లు మెల్లమెల్లగా 500 దాకా వచ్చారు. వచ్చే టైంలో నాకు ఛానల్ అనేది అసలు అది చిన్న మిస్టేక్ వల్ల పోయింది. ఇక ఓకేలే అన్నట్టుగా నాకు ఇంట్రెస్ట్ కూడా పోయిన తర్వాత అసలు సబ్స్క్రైబర్ రావాలనుకుంటా వచ్చే టైంలో ఛానల్ ఇలా అయిపోయింది కదా, మొబైల్ చేంజ్ అయిపోయింది అని అనుకున్నా. ఇక ఓకే అన్నట్టుగా మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను అన్నట్టు. ఇక్కడైతే చికెన్ తెచ్చాం కదా. సో ఎప్పుడైనా నేను చికెన్ సూప్ పెడతాను. నాకు ఎందుకో ఫుల్గా ఇష్టం. ఇట్లా ఫ్రైడ్ రైస్లోకి సూపే బాగుంటుంది. కానీ మా వారికి అలా ఫ్రై ఇష్టం ఉండదు, అది సూప్ ఇష్టం ఉండదు. ఆయనకి ఫ్రై కావాలన్నట్టు, అంటే గ్రేవీలాగా. ఓకే అని ఏం చేసా, నేను ఇందులో హాఫ్ గ్రేవీ చేశాను, హాఫ్ సూప్ చేశాను అన్నట్టు. ఇక్కడ కొత్త కారం కూడా మొన్ననే మా మమ్మీ పట్టించారన్నట్టు. నాకు కారం మర్చిపోయాను. నేను మొన్న సంక్రాంతికి ఇంటికి వెళ్ళాను. వచ్చేటప్పటికి అప్పటికి అమ్మ అది రెడీ చేసి పెట్టింది. నేను అది మర్చిపోయి వచ్చేసాను అన్నట్టు. నా దగ్గర మొత్తానికే లేకుండే. ఓకే అని ఏమవుతుందిలే అని షాప్లో ఒక ప్యాకెట్ తీసుకొచ్చా. అది ఎందుకు నాకు అస్సలు నచ్చలేదండి. అస్సలు బాగాలేదు. అంటే ఏదో నాకు ఒక ఇటుక పొడి ఉంటుంది కదా, సేమ్ దానిలాగే అనిపించింది. మామూలుగా కరానీ కారం అని ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఫుల్గా రెడ్ కలర్ అండ్ ఫుల్ స్పైసీ ఉంటుంది. సో అది నాకు ఇక్కడ హైదరాబాద్లో అయితే దొరకలేదు. మా పాత ఇంటి దగ్గర అయితే దొరికింది, కానీ ఇక్కడ దొరకలే నాకు అది. ఆశీర్వాద్ ట్రై చేశాను, అంతేం అనిపించలేదు నాకు.
ఓకే అనుకోని నేను ఎక్కువగా మిర్చీలతోటే ఫుడ్ ప్రిపేర్ చేశా కర్రీస్ అన్నీ ఈ 15 డేస్‌లో. ఇక మొన్న అమ్మ దగ్గరికెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకొని మరీ నాకు ఇచ్చిందన్నట్టు. సో, తీసుకొచ్చాను. ఈ సీజన్‌లో ఎక్కువగా మిర్చి పౌడరు రెడీ చేసుకోవడానికి బావుంటది. సమ్మర్ అండ్ ఇప్పటి నుంచి సమ్మర్ వరకి. ఇక మంచిగా చూసి తీసుకోవాలి. ఒక 1 ఇయర్ దాకా వస్తదన్నట్టు. ఇక్కడైతే నేను ఇది ఫ్రైకనైతే అది చేస్తున్నా. ఓకే. నాకెందుకో తెలీదు ఎక్కువ ఫ్రై కర్రీస్ అంటే ఎందుకో ఎక్కువ నచ్చదు. వెజ్‌లో ఫ్రై కర్రీస్ అంటే ఇష్టం. కానీ నాన్ వెజ్‌లో ఏంటంటే సూప్ పెట్టి అండాలన్నట్టుగా ఉంటది. ఇక ఓకే అని శ్రీనివాస్ కోసమైతే నేను ఇక్కడ కొంచెం గ్రేవీ చికెన్ చేద్దామన్నట్టుగా ఇదైతే చేస్తున్నా. ఇక ఫైనల్‌గా కర్రీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇక డైనింగ్ పైన అయితే నేను పెట్టేశాను. సో, ఆల్మోస్ట్ సూప్ కర్రీ ఇలా చేసేసాను నేను. ఇక గ్రేవీ ఓకే. ఇలా వచ్చింది. సో, తనకి ఇలాగే ఇష్టం. ఇక పిల్లలు అంత అబ్జెక్షన్ నాకేం పెట్టరు. ఏదైనా ఓకే వాళ్ళకి సూప్ అయినా, ఫ్రై అయినా. ఇక అన్నీ అయితే నేను డైనింగ్ టేబుల్ పైన ఏసేసానన్నట్టు. ఇక సండే రోజైతే అందరం లంచ్‌కైతే ఓకే. ఇక్కడ అందరం కలిసి లంచ్ చేస్తాం. పిల్లలు ఓకే. ఇప్పుడు మా వారు, నేను. ఇక మామూలు టైంలో పిల్లలుండరు. పిల్లలున్న టైంలో శ్రీనివాస్ ఉండరు. సో, అందుకే నాకైతే సండే లంచ్ టైం ఫుల్ సూపర్ హ్యాపీ అనిపిస్తది. ఆల్మోస్ట్ ఎప్పుడైనా ఇంట్లోనే బయటికైతే ఎళ్ళం. బయట ఫుడ్ కూడా ఎక్కువైతే సండే కదా, వీకెండ్ కదా అలా అని ఎక్కువైతే బయటికెళ్ళం. మేము ఇంట్లోనే ఉండిపోతాం అన్నట్టు. ఇంకా పిల్లలకి ఇప్పుడు అట్లా తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి అదే అలవాటయ్యి అడుగుతారు అన్నట్టుగా భయమనిపిస్తది నాకు. అందుకే ఎక్కువ ఎక్కడికైతే తీసుకెళ్ళం. చాలా తక్కువ బయటికి తీసుకెళ్ళడం వాళ్ళని. ఇక ఇక తినేసాం ఇక్కడ. మేము తినేసిన తర్వాత ఇది మా మాస్టర్ బెడ్‌రూమ్ నుంచి వ్యూ ఇలా ఉంటదన్నట్టు. సో, నేను మామూలుగా వెంటిలేషన్ ఉండాలన్నట్టుగా అలా పెట్టేసా. ఇక ఫ్రిడ్జ్ బాటిల్స్ అయితే తీసుకోవాలండి. వాటర్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. నార్మల్ కూల్ వాటర్ తాగాలనిపిస్తుంది. ఇది మా నైబర్ తను ఈ గ్లాసెస్ అన్నీ తీసుకుందంట. సో, నేనెళ్ళిన తర్వాత నాకు చూపెడుతుందన్నట్టు. సో, తను ఏది తీసుకున్నా కూడా నాతో షేర్ చేసుకుంటది. ఇక్కడ నాకు ఇవి భలే అనిపిచ్చాయి. అందుకే మన ఛానల్‌లో ఈ వీడియో పెడదాం అన్నట్టుగా వీడియో షూట్ చేశానన్నట్టు. ఇక్కడ బార్ కౌంటర్ లాగా వీళ్ళు ఇట్లా పెట్టేసుకున్నారు ఒకటి. ఏంటి అంటే క్రాకరీలో. సో, చాలా బావుంది. చాలా గ్లాస్ ఐటెమ్స్ అన్నీ కూడా తన దగ్గర ఫుల్‌గా ఉన్నాయి. ఇక నాకు వాటిని చూస్తే భలే అనిపిచ్చింది. ఇక ఇదండి ఈరోజు మన సింపుల్ వీడియో. ఇక మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై.